అండి అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు కుమారిషా ఈ రోజు మీకు నేను ఉసిరికాయతోని ఆవకాయ పచ్చడిని ఎలా తయారు చేసుకోవాలనేది వీడియోలో అయితే చూపించబోతున్నానండి ఇది ఆల్మోస్ట్ మనకి 1 ఇయర్ వరకు అయితే నిలవైతే ఉంటది అంటే సమ్మర్ వచ్చేసింది కదండి సమ్మర్ వచ్చిందంటే మనకి పచ్చళ్ళ సీజన్ అనేది స్టార్ట్ అయిపోయినట్టే అందుకని మీకు నేను మరొక నిల్వ పచ్చడిని అయితే మీ ముందుగా అయితే తీసుకొచ్చానండి ఇది చాలా అంటే చాలా ఈజీగా ఫస్ట్ టైం పెట్టినా సరే పర్ఫెక్ట్ గా అయితే పెట్టేసుకోగలరు నేను చెప్పిన విధంగా అయితే కొలతలు అయితే వేసుకోండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే చాలా అయితే బాగుంటది చూసారా పచ్చడి ఎంత బాగుందో మరి ఇంకెందుకు లేటు రండి చూసేద్దాం ఎలా పెట్టుకోవాలో ఇప్పుడు దీనికోసమని 1 కేజీ తాజా ఉసిరికాయల్ని తీసుకోండి వాటిని ఒక గిన్నెతో వాటర్ తీసుకుని ఈ ఉసిరికాయలన్నిటిని కూడా ఆ వాటర్ లో వేసుకుని ఒక 2 to 3 టైమ్స్ అయితే బాగా వాష్ అయితే చేసుకోండి ఈ విధంగా అయితే మనం శుభ్రం చేసుకోవాలండి తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకుని అన్ని ఉసిరికాయలను కూడా తడి అనేది లేకుండా తుడుచుకోవాలి ఇలా తుడుచుకోవడం ద్వారా పచ్చడి అనేది ఎక్కువ రోజులు మనకి నిల్వ ఉంటుంది తడి అనేది తగిలితే పచ్చడికి వెంటనే అయితే పాడైపోతుంది నిల్వ పచ్చడికి తడి అనేది తగలకుండా చూసుకోవాలి ఇప్పుడు ఇక్కడ నేను కొంచెం కరివేపాకును కూడా తీసుకుని ఈ విధంగా అయితే వాటర్లో వేసుకుని క్లీన్ అయితే చేసుకుంటున్నానండి ఇప్పుడు ఒక సెపరేట్ బౌల్ తీసుకుని దాంట్లోని మనం క్లీన్ చేసుకున్న కర్రీ లీవ్స్ ని కూడా వేసుకోవాలి చూసారా ముందుగా ఈ రెండింటిని కూడా మనం ఈ విధంగా అయితే క్లీన్ చేసుకుని ఉంచుకోవాలండి తర్వాత ఒక క్లాత్ తీసుకుని మనం క్లీన్ చేసుకున్న ఉసిరికాయల్ని కూడా ఈ విధంగా ఆరబెట్టుకోవాలి అది కూడా ఫ్యాన్ గాల్లోనే ఆరబెట్టుకోవాలండి ఎండలో అయితే పెట్టొద్దు కర్రీ లీవ్స్ ని కూడా ఇక్కడ ఆరబెట్టుకోండి తర్వాత ఒక 2 to 3 అవర్స్ తర్వాత మన ఉసిరికాయలు అనేవి బాగా డ్రై అయిపోతాయి డ్రై అయిపోయాక ఈ విధంగా అయితే ఒక గిన్నెలోకి తీసుకోండి అలాగే ఇక్కడ కర్రీ లీవ్స్ కూడా డ్రై అయిపోయినాయి దీన్ని కూడా ఒక బౌల్లోకి అయితే తీసేసుకోండి ఇక్కడ ఒక గిన్నె అయితే తీసుకుని అందులోని ఒక 100 grams చింతపండుని వేసుకోవాలి అలాగే హాఫ్ గ్లాస్ వరకు హాట్ వాటర్ మాత్రమే వేసుకోండి వేసుకుని దీన్ని ఒక 10 minutes అయితే నానబెట్టుకోండి చూసారా ఉసిరికాయలు అనేవి మనకి బాగా డ్రై అయిపోయినవి అలాగే కర్రీ లీవ్స్ కూడా మనకి బాగా డ్రై అయిపోయినవి ఇప్పుడు కర్రీ లీవ్స్ ని అలాగే చింతపండుని ఒక సైడ్ అయితే ఉంచుకోండి ఉసిరికాయలు మాత్రమే తీసుకోండి ఇప్పుడు ఒక పొడి ప్లేట్ తీసుకుని నేను వీడియోలో చూపించిన విధంగా ఉసిరికాయలన్నిటినీ కూడా కట్ చేసుకోండి పెద్ద ఉసిరికాయకి ఆల్రెడీ లైన్స్ అనేవి ఉంటాయి కదండి ఆ లైన్స్ లో జస్ట్ కట్ అయితే చేసుకోండి ఇలా చేసుకోవడం వల్ల మనం వేసిన ఉప్పు కారం అనేవి ఉసిరికాయ బాగా పీల్చుకుని పచ్చళ్ళలో ఉసిరికాయ అనేది టేస్ట్ అనేది ఇంకా చాలా బాగుంటుందండి చూసారా ఈ విధంగా మొత్తం అన్ని ఉసిరికాయలను కూడా కట్ చేసుకుని అయితే రెడీగా ఉంచుకోవాలి తర్వాత వీటిని పక్కన ఉంచుకుని మనం ముందుగా నానబెట్టుకున్నాం కదండి చింతపండుని ఆ చింతపండుని తీసుకుని బాగా పిండండి అంటే మీరు ఎంత చిక్కగా అయితే పిండుకోగలరో అంత చిక్కగా పిండి చింతపండు గుజ్జును అయితే తీయండి పుట్లు అనేవి లేకుండా చూసుకోవాలి ఈ విధంగా అయితే చింతపండు గుజ్జుని తీసుకుని రెడీగా అయితే ఉంచుకోవాలి ఇక్కడ నేను ఒక 500 ml గాను నూనె అయితే తీసుకున్నానండి పచ్చళ్ళకి గాను నూనె కానీ వేరుశనగ నూనె అయితే బాగుంటుందండి తర్వాత ఇక్కడ ఒక చిన్న మిక్సీ జార్ తీసుకుని అందులోని ఒక 2 tablespoons ఆవాల్ని వేసుకుని బాగా అయితే మనం బ్లెండ్ చేసుకోవాలండి ఈ విధంగా ఫైన్ పౌడర్ లాగా
అయితే మనం మిక్సీ అయితే చేసుకోవాలి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకుని సైడ్ అయితే ఉంచుకోండి. తర్వాత ఒక రోల్ తీసుకుని అందులోని 1/2 కప్ వరకు వెల్లుల్లి రెబ్బల్ని వేసుకుని కచ్చా పిచ్చాగా అయితే దంచుకోండి. ఇలా దంచుకోవడం ఇష్టం లేని వాళ్ళైతే కనుక వెల్లుల్లి రెమ్మలను కూడా వేసుకోవచ్చు. ఇలా దంచుకోవడం వల్ల ఆ వెల్లుల్లిలో ఉండే ఫ్లేవర్ కూడా మనకి పచ్చళ్ళలోకి అయితే దిగి పచ్చడి అనేది టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ఒక కడాయి అయితే పెట్టుకోండి. అందులోని మనకి ఉసిరికాయలు ఫ్రై అవడానికి సరిపడంత ఆయిల్ అయితే వేసుకోవాలండి. ఇప్పుడు ఆయిల్ అనేది కొంచెం హీట్ అయ్యాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్నాం కదండి ఉసిరికాయల్ని, ఆ ఉసిరికాయల్ని ఈ ఆయిల్లో వేసేసుకోవాలండి. నేనైతే సగం ఉసిరికాయలనే వేసుకున్నానండి. తర్వాత వీటిని మీడియం ఫ్లేమ్లోనే అయితే ఫ్రై అయితే చేసుకోవాలి. హై ఫ్లేమ్లో అయితే పెట్టకండి. హై ఫ్లేమ్లో పెట్టారంటే కాయ అనేది కలర్ అనేది తొందరగా చేంజ్ అవుతుంది కానీ లోపల అనేది సరిగ్గా కుక్ అవ్వదండి. వీటిని గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి. అది లో ఫ్లేమ్లో పెట్టి కానీ మీడియం ఫ్లేమ్లో కానీ. చూసారా ఇక్కడ ఈ విధంగా ఫ్రై అయితే మనకి సరిపోతుంది అనమాట. ఇప్పుడు వీటిని ఒక సెపరేట్ ప్లేట్లోకి తీసుకుని సైడ్ అయితే పెట్టేసుకోండి. అలాగే ఇక్కడ నేను రిమైనింగ్ ఉసిరికాయలను కూడా ఇదే విధంగా ఫ్రై చేసుకుంటున్నానండి. చూసారా ఇక్కడ ఉసిరికాయ ఎంత బాగా ఫ్రై అయ్యిందో. మనం పెట్టాం కదండి లైన్స్ అనేవి కట్ చేసాం కదా, అవి కూడా చాలా బాగా పడాయి కదా. ఇప్పుడు ఈ ఉసిరికాయలన్నిటినీ తీసేసుకొని పక్కనైతే పెట్టుకోండి. ఇప్పుడు ఇందులో 1 టేబుల్ స్పూను మెంతులు వేసుకుని తర్వాత 1 టేబుల్ స్పూను ఆవాలు కూడా వేసుకుని కొంచెం లైట్గా ఒక 5 మినిట్స్ అనేవి ఫ్రై చేయండి. తర్వాత మనం దంచుకుని పెట్టుకున్నాం కదండి వెల్లుల్లి రెబ్బల్ని, అవి కూడా వేసుకుని ఒక 2 మినిట్స్ కానీ ఫ్రై చేయండి. తర్వాత ఒక 5 ఎండుమిర్చిని ఈ విధంగా కట్ చేసుకుని వేసుకుని ఒక 2 మినిట్స్ అయితే ఫ్రై చేసుకోవాలండి. తర్వాత మనం ముందుగా ఆరబెట్టుకున్న కరివేపాకును కూడా ఇందులో వేసుకుని బాగా ఫ్రై చేయండి. కరివేపాకు అనేది మనకి క్రిస్పీగా అయ్యేంత వరకు అయితే ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుంది. ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకుని ఈ తాలింపుని చల్లారనివ్వాలండి. ఇప్పుడు మరొక పెద్ద గిన్నె ఎత్తి తీసుకోండి. అందులో నేను 1½ కప్పు కారాన్ని అయితే వేసుకుంటున్నానండి. అలాగే మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి ఆవాల పిండి, దాన్ని కూడా వేసుకోండి. అలాగే ఇక్కడ 1/2 కప్ సాల్ట్ అనేది వేసుకోండి. నేను ఇక్కడైతే కల్లుప్పుని మెత్తగా మిక్సీ పట్టుకుని వేసుకుంటున్నాను. కల్లుప్పు లేని వాళ్ళు మామూలు ఉప్పు కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని అంతటినీ కూడా బాగా అయితే కలిపేసుకోండి. కలిపేసుకుని మనం ఫ్రై చేసి పెట్టుకున్న ఉసిరికాయలన్నిటిని కూడా అందులో వేసుకుని అన్నిటికి కూడా ఉప్పు కారం పట్టే విధంగా మనం కలుపుకోవాలన్నమాట. చూసారా ఈ విధంగా అయితే కలుపుకోవాలి. తర్వాత మనం ముందుగా తీసుకు పెట్టుకున్నాం కదండి చింతపండు గుజ్జుని, దాన్ని కూడా వేసేసుకోండి. వేసేసుకుని ఆ చింతపండు గుజ్జు కూడా అన్ని ఉసిరికాయలకి పట్టేలాగా అయితే మనం బాగా కలుపుకోవాలండి. చూసారా ఈ విధంగా అయితే కలుపుకొని మనం ఉంచుకోవాలి. తర్వాత మనం ముందుగా పెట్టుకున్నాం కదండి తాలింపు, ఆ తాలింపును కూడా అంతటిని కూడా ఇందులో వేసుకుని మరోసారి బాగా కలిసేలాగా కలిపేసుకోండి. ఇక్కడ మీకు ఒకసారి మీ టేస్ట్ చెక్ చేసుకుని ఉప్పు కానీ కారం కానీ సరిపోకపోతే మీరు యాడ్ చేసుకోవచ్చు. నేనైతే ఏమీ యాడ్ చేయడం లేదండి, అన్నీ కూడా సరిగ్గా పర్ఫెక్ట్గా సరిపోయినవి.
చూసారా, పచ్చడి అనేది రెడీ అయిపోయింది. చాలా అంటే చాలా బాగుందండి. మరి మీకు ఎలా అనిపించింది అనేది కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేసేయండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. చూసారా పచ్చడి అనేది. తర్వాత మనం ఆయిల్ వేసుకుని అయితే దీన్ని అడ్జస్ట్ చేసుకోవడమేనండి, మనం పెట్టుకునే కంటైనర్లో పెట్టుకుని. అంతేనండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి.